అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యకర్తలు, నాయకులు ఈరోజు కొద్దిగా మదన పడుతున్నారు. కొత్తగా వైసీపీ నుంచి చేరికలు కానీ, వైసీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలకు వలసల కారణంగా కానీ చాలా భయపడుతున్నారు, మదన పడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, గత 2019 నుంచి 2024 వరకు ఎవరైతే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళను మొదటి స్థానంలోనే పెడతాం. పార్టీని బలోపేతం మనం ఒకరిమే సరిపోం. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే వివిధ పార్టీల నుంచి కానీ న్యూట్రల్లో ఉండే ప్రజల నుంచి కానీ మనం మద్దతు పొందాలా. అందుకనే ఈరోజు వైసీపీ పార్టీలోంచి తెలుగుదేశంలోకి వస్తుంటే ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. మనము సొంత లాభాల కోసం ఎప్పుడు చూసుకునే వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే నాయకుల ఏకైక లక్ష్యం. కాబట్టి ఎవరు కొద్దిగా ఏదన్నా అసంతృప్తిని అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఖచ్చితంగా అందరం కలిసి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించుకుంటాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాం. ఈరోజు రాజంపేట నియోజకవర్గం వీరబల్లె మండలం సోమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేస్తున్నాం. ప్రజల్లో విశేష స్పందన ఉంది. ఇప్పుడు సోమవరం పల్లెలో ఉన్నాం. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఎంతైతే ఉందో అది ప్రజల మనసుల్లో, ప్రజల మకాల్లో కనిపిస్తుంది. వాళ్ళు తెలుగుదేశం పాంప్లెట్ ఇస్తూనే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఏమి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా మారుతుంది అనే విషయం మీద ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం భారీ మెజార్టీతో రాజంపేట నియోజకవర్గంలో బాలసుబ్రహ్మణ్యం గారు గెలుస్తారు. అలాగే రాజంపేట పార్లమెంట్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.